మన ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో జరుగుతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ గురించి ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్. పోస్టర్లో మనం ఫస్ట్ గమనిస్తే పైన 2 ట్యాగ్ లైన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి ఇంగ్లీష్లో, ఒకటేమో సంస్కృతంలో ఇచ్చారు. 2 ట్యాగ్ లైన్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వాటికి అర్థం నేను తెలుగులో చెప్తాను. 1 స్పీకర్ 1 పర్పస్, 1 డివైన్ 1 రికాగ్నింగ్ అంటే తెలుగులో ఒక ఈటే ఒక లక్ష్యం, ఒక దైవక తీర్పు అనే అర్థం. అంటే మరింత చెప్పాలంటే శక్తివంతమైన వాడు అని అర్థం. అంటే మన ఎన్టీఆర్ ఈ మూవీలో కుమారస్వామిగా అతిగా శక్తివంతమైన వాడిగా కనిపించబోతున్నాడు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో ట్యాగ్ లైన్లో సంస్కృతం భాషలో ఇచ్చారు ఫ్రెండ్స్. దాని అర్థం ఏమిటంటే, ఓం నాకు శబ్దగానం తెలియదు, అర్థం కూడా తెలియదు, పద్యాలు రచించడం తెలియదు, గద్యం చెప్పడం కూడా తెలియదు, అయినప్పటికీ 6 ముఖాలు గల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నా హృదయంలో ప్రకాశింపబడ్డాడు. అందువల్ల నా నోటి నుండి ఆశ్చర్యకరమైన దివ్యమైన మాటలు స్వయంగా వెలువడుతున్నాయి అని మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ పోస్టర్లో వదిలాడు ఫ్రెండ్స్. దానికి అర్థం ఇది. దిస్ కాన్సెప్ట్ ఈజ్ పునర్జన్మ గురించి ఫ్రెండ్స్. అంటే మన ఎన్టీఆర్ అన్న పునర్జన్మలో కుమారస్వామి అవతారం ఎత్తాడు. అందుకే ఈ జన్మలో మళ్ళీ కుమారస్వామి అవతార పోలికలు మన ఎన్టీఆర్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దిస్ ఫిలింలో. ఫస్ట్ ఈ మూవీ అల్లు అర్జున్ చేతికి పోయింది ఫ్రెండ్స్. కానీ అల్లు అర్జున్ ఈ స్టోరీ విని కొద్దిగా ఎన్నో డిసప్పాయింటింగ్గా ఉందని గురూజీని వద్దన్నాడు చెప్పాడంట. తర్వాత మన ఎన్టీఆర్ గారి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మూవీ. ఈ మూవీ మన ఎన్టీఆర్ అన్నకి రావడం చాలా అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ మూవీని పాన్ వరల్డ్లో రిలీజ్ చేయబోతున్నాం. ఇంకోటి తెలియని విషయం ఏంటంటే దిస్ మూవీ వాజ్ 2 పార్ట్స్ ఫ్రెండ్స్. 2 పార్ట్లుగా దీన్ని విభజిస్తున్నారు మన గురూజీ. ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్, ఈ సైనికులను మొత్తం మన ఎన్టీఆర్ అనే చంపాడు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకని ఆయన కుమారస్వామి అవతారం వ్యక్తి ఈ సైనికులను అంది లాస్ట్కు చంపుతారు. ఇది క్లైమాక్స్ సీన్స్ ఫ్రెండ్స్. ఈ మూవీ మాత్రం 2029లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న డ్రాగన్తో బిజీగా ఉన్నారు. ఎందుకంటే డ్రాగన్ 1, డ్రాగన్ పార్ట్ 2 రెండు రిలీజ్ అయిన తర్వాతే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. మన వెంకటేష్ గారితో మన త్రివిక్రమ్ గారు AK-47 మూవీ చేస్తున్నారు. ఆ మూవీ అయిపోయిన తర్వాత గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది, తర్వాత ఎవర్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే ఫ్రెండ్స్, బాయ్.